జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. లెంకలగడ్డలో ఒక్కసారిగా భారీ సుడిగాలులు వీచాయి. దీంతో 2 ఎకరాల్లో చెట్లు, పత్తి, మిర్చి పంటలు నేలకొరిగాయి. వ్యవసాయ అవసరాల కోసం మోటారును తరలిస్తున్న ఎద్దుల బండి కూడా సుడిగాలుల ఉధృతికి కొట్టుకుపోయింది. సుడిగాలులు దాటికి భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. సుడిగాలుల బీభత్సంతో 200 చిన్న, పెద్ద చెట్లు నేలకొరిగాయని పలిమెల ఎఫ్ఆర్ఓ నాగరాజు తెలిపారు. లెంకలగడ్డ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లోని 10 ఎకరాల్లో మిర్చి, పత్తి పంటలు కూడా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఇక సుడిగాలులతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. మేము పని చేసుకుంటుండగా సునామీ టైప్ వచ్చి మొత్తం వర్షంతో వచ్చి మిరప తోట మొత్తం పీక్కొని చెట్లను గిట్లను అంతా గాయగా చేసి మమ్మలను అక్కడ కింద పడేసింది. ఆ గాలికి కింద పడి ఎడ్ల బండి కొట్టుకపోయింది మాది. ఆ గాలికి తట్టుకోలేక ఓరి మీద ఓరం 5 మనుషులం అక్కడ దాంట్లో చిక్కి కింద పడి గట్టిగా పట్టుకుంటే మేము బతికి ఇంటికి వెళ్ళిపోయినాం. పొద్దుగాల వచ్చి చూసేతాలకు ఈ చేనంతా మొత్తం ఇరిగిపోయి మిరపకాయలన్నీ కింద పడి పత్తి అంతా కింద గారిపోయి అంతా ఘోరం నష్టపరిహారం ఘోరంగా జరిగి ఉన్నది. అదే భయంతో మేము వెంబడి వెళ్ళిపోయినాం చూడకుండా. ఆ తెల్లారి వచ్చి చూసేసరికి ఇంకా ఘోరం జరిగిపోయింది. ప్రభుత్వాన్ని మామూలు గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. పత్తి మిరప చెండు సాగు చేసినాం. గోవారి నుంచి సునామీ వచ్చింది. మొత్తం పెట్టుబడి టయానికి అయిపోయింది. 2 ఎకరాల మిరప తోట, 2 ఎకరాల పత్తి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఏం లేకుండా గవర్నమెంట్ ఏమైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎకరాన 2 లక్షలు పెట్టుబడి అయింది. మాకు చేతికి వచ్చే టైంకి పంట ఏం లేకుండా జరిగిపోయింది. ఇట్లా గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. నిన్న సునామీ లేక 4 గంటల ప్రాంతాన గోదావరి నుండి వచ్చి తోటలు, పత్తులు, మిర్చిలు అన్నీ మొత్తం కొట్టుకొని పోయినాయి. ఖర్చు బాగా అయింది. మొన్నటి దానికి మంచి మందులు బాగా కొట్టి కాపు పడ్డది. మొత్తం అయిపోయే టైన ఈ సునామీ లెక్క వచ్చి మొత్తం కొట్టుకొని పోయింది. ఏమైనా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఎకరానికి పెట్టుబడి దాదాపుగా 3 లక్షల సుమారుగా దానికి